ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటూ ఇటీవలే విడుదలైన ఎస్ఎస్సి ఫలితాల్లో మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు గాను ఈరోజు రాజా నియోజకవర్గంలో మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అయితే మాత్రం కల్పించే పరిస్థితి కనిపించింది. మనతో పాటు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ గారు ఉన్నారు. ఆయన మాటలు ఒకసారి విందాం. సార్ చెప్పండి సార్, ప్రైవేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ స్కూల్లో మంచి మార్కులు సాధించారు విద్యార్థులు. ఈరోజు మీరు ఈ ఘనత అందరికీ ప్రతిభా పురస్కారాలు కల్పించడం పట్ల మీరేమంటారు? ఇది ఈ సంవత్సరం ఇంత హైయెస్ట్ మార్క్ రావడానికి కారణం విద్యార్థుల కృషి, పట్టుదల, అలాగే మన నాయకుడు, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు 100 డేస్ ప్రోగ్రామ్ ఇవ్వడం, ఉపాధ్యాయుల్లో కూడా ఈసారి ఉత్సాహం వచ్చింది. ఉపాధ్యాయులు పట్టుదలగా మరి ఈ సంవత్సరం మంచి రిజల్ట్స్ ఇవ్వాలి. తద్వారా అడ్మిషన్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ఉపాధ్యాయులు ప్రైవేటు ఉద్యోగుల కన్నా ఉపాధ్యాయుల కన్నా అన్ని విధాలా మేము మేలై ఉన్నాం. డెఫినెట్గా 100కి 100% మరి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు చదివే విధంగా ఉండాలనే ఒక కసితో ఉపాధ్యాయులందరూ కూడా పనిచేయడం జరిగింది. అందుకోసమే ఈ రిజల్ట్స్ మంచిగా వచ్చాయి. దాన్ని కోఆపరేట్ చేయడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసమే ఈరోజు ఈ పుష్కర అవార్డులు పెట్టడం జరిగింది. ఉత్సాహ అవార్డులు పెట్టడం జరిగింది. ఈరోజు ఎంతమంది పిల్లలకి సన్మానం చేశారు? మీకు ఎలా అనిపించింది అంటారు ఈ స్కూల్లో ఎక్కువ మార్కులు సాధించిన ప్రభుత్వ స్కూల్? నేను స్వయంగా గవర్నమెంట్ స్కూల్స్లో చదివాను చిన్నప్పటి నుంచి. అందుకోసం నాకు ప్రభుత్వ పాఠశాలన్నా, లేకపోతే నిజంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వాళ్ళు కూడా బిలో ప్రావర్టీ లైను, అలాగే మధ్యతరగతి వాళ్ళు కాబట్టి వారికి ప్రోత్సహించడానికే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా నాకు, అలాగే మా రాజాం నియోజకవర్గంలో ఉన్న మరి నాయకులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మునిపెన్నడుగా లేనటువంటి ఇటువంటి కార్యక్రమం అనేది ఏదైతే ప్రభుత్వ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ధీటుగా ప్రభుత్వ స్కూల్లో మంచి ఫలితాలు రావడం పట్ల అయితే ఈరోజు రాజా నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఫలితాలు సాధించిన విద్యార్థులకు అయితే ఈరోజు భారీగా ఘన సన్మానం చేసే పరిస్థితి కనిపించింది. ఈ విషయంపై అయితే ఉపాధ్యాయులు ఏమన్నారో ఆయన మాటలు ఒకసారి విందాం. జిల్లాలో విజయనగరం జిల్లాలో ప్రభుత్వ స్కూల్ తరఫు నుంచి మీ స్కూల్ తరఫు నుంచి ఫస్ట్ క్లాస్ రావడం, నెక్స్ట్ ఎక్కువ మార్కులు రావడం పట్ల, నెక్స్ట్ అదే కాకుండా ఎమ్మెల్యే గారి ప్రతిభా పురస్కారాలు అందించడం పట్ల మీరు ఏమంటారు? ఇది చాలా చాలా సంతోషంగా ఉంది సార్. సో ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే గారు ప్రతిభని గుర్తించి చక్కగా పిల్లలకి పారితోషికాలు కానీ, అలాగే బుక్స్ కానీ, ఒక మోటివేషన్ కలిగించేందుకు బుక్స్ కానీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. సో మా స్కూల్కి జడ్పీహెచ్ స్కూల్ మందరాడకి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం 594 మార్కులతో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం కానీ, లేకపోతే మన ఎమ్మెల్యే గారు కానీ సహకరించిన ప్రోత్సాహం కూడా దీనికి తోడైంది. మొట్టమొదటి కృషి ఏంటంటే పాప చాలా బాగా కృషి చేసిందండి. దానికి తోడు మా ఉపాధ్యాయులు కూడా 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే మనకి విద్యాశాఖ ద్వారా, ప్రభుత్వం ద్వారా మనకి ఇవ్వడం జరిగిందో దాని ప్రకారం మేము చక్కగా ఉదయము సాయంత్రం కూడా అదే యాక్షన్ ప్లాన్ సహాయంతో మంచి మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. మా టీచర్స్ తాలూకా కృషి చాలా కారణం అండి. సో దీని అంతటికి తోడు ప్రభుత్వం తాలూకా ప్రోత్సాహం కూడా తోడై ఈ మంచి సక్సెస్ అనేది మేము సాధించడం జరిగింది సార్. సార్ మీరు చెప్పండి, ఈ ప్రభుత్వ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ ధీటుగా మంచి మార్కులు సంపాదించారు. దీనిపై విద్యార్థులు ఇలా మంచి మార్కులు సంపాదించినప్పుడు మీరు ఏమంటారు? సార్, ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది రాష్ట్రంలో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా చాలా ఉపయోగపడిందండి. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి టార్గెట్స్ 100 డేస్లోనమాట ఏ పిల్లల్ని ఎలాగూ అప్లిఫ్ట్ చేయాలి అనేటటువంటి ఆ ప్లాన్ అనేది చాలా ఉపయోగపడింది. అంతేకాకుండా ఈసారి ప్రభుత్వ పాఠశాలలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల కంటే ఫుల్లీ క్వాలిఫైడ్. మనం ఎందుకు ఆ రకమైనటువంటి రిజల్ట్ మనం తీసుకురాలేమా అని అందరూ కూడా పోటీతత్వంతో రాష్ట్రంలో పనిచేశారు. దానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం కానీ, ప్లాన్ కానీ చాలా ఉపయోగపడింది. పిల్లల్లో కూడాను ఈరోజు ఎమ్మెల్యే గారు అసలు ఎవరు ఊహించలేదు, ఆయన సొంత డబ్బులతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు పొందినటువంటి పిల్లలనైతేనేమి, కేజీబీవీలు, అలాగే హాస్టల్స్ అందరికీ కూడాను సుమారుగా 30 మంది పిల్లలకి తన సొంత డబ్బులు ఒక్కొక్క స్టూడెంట్కి 15,000 రూపాయలు ఇవ్వడం అనేటటువంటిది చిన్న విషయం కాదండి. ప్రభుత్వాలు కూడా అసలు అడ్మిషన్స్ విషయంలో ఒక చిన్న ఇది ఉందండి. ఎల్కేజీ, యూకేజీ అని ప్రైవేట్ స్కూల్స్లో ఎట్లా ఉందో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీకేజీ అనేటటువంటిది పెట్టినట్టయితే అడ్మిషన్స్ చాలా బాగుంటాయి. అక్కడ లాక్ అయిపోతున్నారండి. ఇది నా తలకు పర్సనల్ ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ.
అసలు చెప్పండి యూటీఎఫ్ స్టేట్ నాయకులుగా ఈరోజు విద్యార్థుల పట్ల ఎమ్మెల్యే గారి ప్రతిభ పురస్కారం ఇవ్వడం, అలాగే నగదు బహుమతి ఇవ్వడం కూడా, అంతేకాకుండా పిల్లల పట్ల ఈరోజు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎమ్మెల్యే ఎంత చూపించే కార్యక్రమం చేపట్టి మీరేమంటారు? ఇది చాలా శుభపరిమాణం. మేమంటాను ఇది పిల్లల కంటే ఉపాధ్యాయుల శ్రమని గౌరవించారు అని చెప్పి, ఉపాధ్యాయుల శ్రమను గుర్తించారని చెప్పి, పిల్లలకైనా మార్కులు వచ్చింటే దానికి కారణం దాని వెనకాల ఉపాధ్యాయుల యొక్క శ్రమ అన్నదని ఈరోజు ఎమ్మెల్యే గారు 30 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పురస్కారం ఇవ్వడం అంటే ఆ 30 మందికి చదువు చెప్పినటువంటి ఒక 30,000 మంది ఉపాధ్యాయులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ యొక్క శ్రమను గుర్తించారు. ఇది శ్రమను గుర్తించడం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు పాఠశాలను ప్రోత్సహించే విధంగా, ప్రభుత్వ విద్య బాగుంటుందని చెప్పే విధంగా రాజకీయంగా ఒక నిర్ణయం చేయడం అనేది మేము దీన్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఎన్రోల్మెంట్ కోసం కూడా ప్రభుత్వం ముందుకు నడపడం, సమ్మర్లోనే ప్రతి ప్రైవేట్ స్కూల్ నుంచి ఎంతమంది పిల్లలు తీసుకొస్తారని టార్గెట్స్ రకంగా చేసుకోవడం, ప్రభుత్వ విద్యను బలోపేతం చాలా అవసరం. తప్పనిసరిగా యూటీఎఫ్గా మేము గత సంవత్సరము అంతకు ముందు సంవత్సరం కూడా ఎన్రోల్మెంట్కి ప్రత్యేకమైన పాంప్లెట్లు వేసి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకి అందరికీ ఇచ్చి చేయడం జరిగింది. ఊరేరా బడిని కాపాడుకుందామని చెప్పే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ చేపట్టింది. ఈరోజు ఈ కార్యక్రమం ప్రభుత్వం తీసుకోవడం కూడా మాకు చాలా గర్వంగా ఉంటూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం వల్ల ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారు ఏదైతే తీసుకున్నారో ఇది కూడా కిందకి ఒక మంచి సంకేతం వెళ్తుంది. తర్వాత పిల్లలకి మేము పాఠశాలలో చెప్పేటప్పుడు ఇదిగో పలానా ఎమ్మెల్యే గారి ద్వారా ఇంతమంది మన నియోజకవర్గంలో గుర్తించబడినారు, మనం కూడా అదే స్థాయిలోకి మీరు మళ్ళీ వెళ్ళాలని చెప్పి ఉపాధ్యాయులు కూడా అది ఒక ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తే ఈ కార్యక్రమాన్ని మేము చాలా ఆనందిస్తున్నాం. ఇటువంటి ఏ కార్యక్రమం విషయం అయితే మాత్రం మునిపెన్నడు కానీ ఇటువంటి కార్యక్రమం ఎవరైనా చేపట్టారా? ఇదే ఫస్ట్ టైమా? గతంలో వేరే దగ్గర అయితే జరిగారు. మన రాజాం నియోజకవర్గానికి సంబంధించి ఇదే మొదటిసారి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలను ప్రోత్సహించడం కానీ, ఉపాధ్యాయులను ప్రోత్సహించడం కానీ ఈ రకంగా చేయడం ఇది మొదటిసారి. వచ్చే తరువాత సంవత్సరాలు కూడా ఇది కొనసాగించాలని చెప్పి ఒక మంచి వరవడు అని చెప్పి మేము ఈ ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. రాజా నియోజకవర్గంలో ఏదైతే ఇటీవలే విడుదలైనటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటూ మంచి మార్కులు సంపాదించి మంచి ఫలితాలు ఇచ్చే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ప్రైవేట్ స్కూల్లో ధీటుగా ఈరోజు ప్రభుత్వ స్కూల్లో ఈ మంచి ఫలితాలు రావడం పట్ల ఈరోజు రాజా నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ గారు ఈరోజు వారి ఆధ్వర్యంలో ఈ ఎక్కువ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరినీ ఈరోజు అయితే మాత్రం ఇక్కడ తీసుకుని వచ్చి అయితే ఈరోజు ఘన సన్మానం చేసి నగదు బహుకరణ ఇచ్చే పరిస్థితి కనిపించింది. ఏదైతే ప్రభుత్వ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ధీటుగా మంచి మార్కులు రావడం పట్ల ఎమ్మెల్యే గారు అయితే మాత్రం ఈరోజు హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. మునిపెన్నడూ లేనటువంటి ఈ సన్మాన కార్యక్రమం అనేది ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరగడం పట్ల ఉపాధ్యాయులు కావచ్చు, తల్లిదండ్రులు, విద్యార్థులు అయితే మాత్రం హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. ఇంకా ముందు ఇంకా మంచి విజయాలు సాధించాలంటే అయితే మాత్రం ఈరోజు ఎమ్మెల్యే గారు కోరే పరిస్థితి కనిపించింది. రాజాని సురేష్, ఆర్టీవీ.